చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం నమస్కారం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. అవమానించిన చోట నుంచే జైత్ర యాత్ర, మీలాంటి కార్యకర్తలే మాకు స్ఫూర్తి. ఉత్తరాంధ్ర సైకిల్ యాత్రికులకు యువనేత లోకేష్ అభినందనలు. కార్యకర్తే అధినేత, తెలుగుదేశానికి ప్రాణం ఆయుధం కార్యకర్తలే అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కార్యకర్తల పోరాట ఫలితమే ఈ అద్భుత విజయం అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. వారి త్యాగాలు వృధా కానివ్వం, అండగా ఉంటాం. 45 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు సాధించిన రికార్డు మనది. 1982 నుంచి నిన్నటి విధ్వంసం వరకు మనది రాజీ లేని పోరాటం అన్నారు నారా చంద్రబాబు నాయుడు. కడపలో 10కి 10 సీట్లు గెలవడమే మన లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి. వై నాట్ పులివెందుల, ఈ మహానాడుకు చరిత్రలో చిరస్థాయి ఖాయమన్నారు. తొలి రోజు ప్రసంగంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి భావోద్వేగ ప్రసంగం. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలు ప్రవేశపెట్టారు మంత్రి నారా లోకేష్. కాలానుగుణంగా పార్టీలో విధానపరమైన మార్పులు అవసరమన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశామన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అధికారంతో సంబంధం లేకుండా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా సేవ చేస్తూనే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 అమలుకే ముందుకు. మహానాడు వేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉద్ఘాటన. ప్రతి పరీక్షలో మనమే నెగ్గాం. తెలుగుదేశం ఘన చరిత్రపై చంద్రబాబు ట్వీట్. పార్టీ శ్రేణులకు మహానాడు శుభాకాంక్షలు. ఉక్కు పరిరక్షణకు చర్యలు, స్టీల్ ప్లాంట్కు అవసరమైన చర్యలు తీసుకోవాలన్న సీఎం చంద్రబాబు. కడపలో సీఎంని కలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిపించే అంశంపై చర్చ. పార్టీ విరాళాలు ప్రజలకే వెచ్చిస్తాం అంటూ టీడీపీ అధినేత స్పష్టీకరణ. విజనరీ లీడర్ చంద్రబాబు అడుగుజాడలో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. యువనేత లోకేష్ రూపంలో పార్టీకి నూతన తేజం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తే ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు, అందుకు నేనే నిదర్శనం అన్నారు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్. టీడీపీ ఒక ట్రెండ్ సెట్టర్. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలన టీడీపీ విధానం. ప్రజా జీవితాలను ప్రభావితం చేసిన పార్టీ టీడీపీ. స్టేట్ ఫస్ట్ మన సంకల్పం, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు నేను కలిస్తే ఆకాశమే హద్దుగా పని చేయవచ్చు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. జాతీయ రాజకీయాల్లో మనది ఎల్లప్పుడూ కీలక పాత్రే. అవినీతిపై పోరాటాలు చేసింది టీడీపీ పార్టీనే. అభివృద్ధికి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబోతోందన్నారు ముఖ్యమంత్రి. కథం తొక్కుతున్న ఉత్సాహం ఇలాగే కొనసాగాలి. మహానాడు ప్రారంభోపన్యాసంలో చంద్రబాబు ఉద్ఘాటన. విధ్వంస పాలకులను తరిమి కొట్టాం. రాష్ట్ర పునర్నిర్మాణానికి ఒక్కొక్క ఇటుక పేరుస్తున్నాం. ఈ విషయంలో కేంద్ర సహకారం మరువలేనిదన్నారు ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరికి సంక్షేమం, మౌలిక సదుపాయాలు. ఆగస్టు 15 నుంచి ఆడపడుచులకు ఉచిత బస్ ప్రయాణం. అవినీతి నియంత్రణకు పెద్ద నోట్లు రద్దు చేయాలన్నారు ముఖ్యమంత్రి. రాయలసీమ ముఖ చిత్రం మార్చింది తెలుగుదేశం పార్టీనే. పహల్గా మృతులు వీర సైనికులకు మహానాడు ఘన నివాళి. కార్యకర్తే అధినేత. మహానాడులో పాల్గొన్న కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అధినేతలు అంటూ చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలు సిసలైన అధినేతలని, పార్టీకి ప్రాణం ఆయుధం కూడా కార్యకర్తలేనని టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విధ్వంస పాలకులను ఎదురొడ్డి పోరాడిన కార్యకర్తల త్యాగాలు వృధా కానివ్వమని, వారికి అండగా ఉండి సంక్షేమం అందిస్తామన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు, సుపరిపాలనకు టీడీపీని ట్రెండ్ సెట్టర్ అన్నారు. రాష్ట్రం ఫస్ట్ మన సంకల్పమని, పాజిటివ్ పాలిటిక్స్ మన విధానమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ప్రాంతీయ పార్టీగా 45 రోజుల్లోనే 1 కోటి సభ్యత్వాలు నమోదు చేసి రికార్డు సృష్టించిన ఏకైక పార్టీ తెలుగుదేశమని ప్రకటించారు. 1982లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం మొదలు నిన్నటి విధ్వంస పాలన వరకు రాజీ లేని పోరాటం చేశామన్నారు. మంగళవారం కడపలో జరిగిన మహానాడు తొలి రోజు సమావేశంలో ప్రారంభోపన్యాసాన్ని జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్ నినాదాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అంతకుముందు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం క్యాడర్ని ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈ మహానాడు చరిత్రలో నిలిచిపోతుందన్నారు చంద్రబాబు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు, అదే హోరు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే నా మనసు ఉప్పొంగుతోంది. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు, విధానాలు, ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ మాత్రం తెలుగుదేశమే. రాయలసీమ మహానాడు అంటే తిరుపతి కేంద్రంగా ఉండేది. తొలిసారి దేవుని కడపలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక మహానాడు ఏర్పాటు చేశాం. కడప గడ్డపై ఈ మహానాడు చూస్తుంటే ఎన్నికలు పూర్తయి ఏడాదైనా కార్యకర్తలు ఆ కసి, ఆ ఉత్సాహం, ఆ ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాలో 7 స్థానాల్లో గెలిచి సత్తా చాటాం. ఈసారి మరింత కష్టపడితే 10కి 10 మనవే. ఇప్పటి వరకు 34 మహానాడులు జరుపుకున్నాం. ఈ మహానాడు సువర్ణాక్షరాలతో చరిత్ర సృష్టించబోతోంది. ఏపీ ఆర్థిక పరిస్థితి దిశ నిర్దేశిస్తుంది. గతంలో మహానాడు అంటే ఎండలు మండేవి. ఈసారి చల్లటి వాతావరణంలో మహానాడు జరుగుతోందని చంద్రబాబు ఉత్సాహం ప్రదర్శించారు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్తో చరిత్ర సృష్టించామంటే అందుకు పసుపు సైనికుల పోరాటం, త్యాగాలే కారణం. జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేయడం ఈ మహా విజయానికి దోహదం చేసింది. ఏమీ ఆశించకుండా దశాబ్దాలుగా గ్రామాల్లో జెండా మోస్తున్న కార్యకర్తల వల్లే ఇక్కడ మనం ఉన్నాం. దీన్ని ప్రతి నేత గుర్తుంచుకోవాలి. 43 ఏళ్ల ప్రస్థానంలో దేశంలో ఏ పార్టీ ఎదుర్కొని సంక్షోభాలు మనం ఎదుర్కొన్నాం. పార్టీ పని అయిపోయిందని మాట్లాడిన వారి పని అయిపోయింది, కానీ టీడీపీ జెండా రెప్పరెప్పలాడుతూనే ఉంది. నాటి ఎన్టీఆర్ చైతన్య రథం, నేను వస్తున్నా మీకోసం పాదయాత్ర, లోకేష్ యువగళం వరకు కార్యకర్తలు అదే స్ఫూర్తి ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. పాలనంటే హత్య రాజకీయాలు, కక్ష సాధింపులు, వేధింపులు, తప్పుడు కేసులుగా గత పాలకులు మార్చారు. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దీన్ని ప్రశ్నించిన టీడీపీ నేతలు కార్యకర్తలను వేటాడి ప్రాణాలు తీశారు. అక్రమ కేసులు పెట్టి వేధించారు. కానీ ఒక్క కార్యకర్త కూడా ఎత్తిన జెండా దించలేదు. ప్రశ్నించిన వారి గొంతు నొక్కేందుకు గొంతుకులు కోశారు. మన పసుపు సింహం చంద్రయ్య గొంతు కోస్తున్నా జై తెలుగుదేశం, జై చంద్రబాబు అని ప్రాణాలు వదిలాడు, కానీ లొంగలేదు. ఎందరో కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేశారు. వారి స్ఫూర్తి టీడీపీలో శాశ్వతంగా ఉంటుంది. ఎత్తిన జెండా దించని కార్యకర్తల త్యాగాల వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీ త్యాగాలకు మహానాడు వేదికగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మీ త్యాగాలు వృధా కానివ్వం. కార్యకర్తల కష్టాలను గుర్తిస్తాం, సంక్షేమం అందిస్తాం. వర్షాలు వస్తున్నా మహానాడు జయప్రదం చేయాలని వచ్చిన కార్యకర్తలను చూస్తుంటే ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు ఉద్వేగంగా మాట్లాడారు. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ ప్రజా జీవితాలను ఇంతలా ప్రభావితం చేసిన పార్టీ మాత్రం తెలుగుదేశం మాత్రమే అన్నారు పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అటు తెలంగాణ నుంచి ఇటు ఉత్తరాంధ్ర వరకు అభివృద్ధి అంటే టీడీపీ ఆవిర్భావం ముందు తర్వాతగా చూడాలన్నారు. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం అంటూ సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలకు టీడీపీని ట్రెండ్ సెటర్ అని ప్రకటించారు. టీడీపీ పాలనే బ్రాండ్ అంబాసిడర్ అని అభివర్ణించారు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేశాం. ఆడబిడ్డలకు ఆస్తి హక్కు వరకు, బాలికా విద్యకు ప్రోత్సాహం నుంచి ప్రత్యేక మహిళా యూనివర్సిటీల వరకు, లోటు కరెంటు నుంచి మిగులు విద్యుత్ వరకు, ₹2కే కిలో బియ్యం నుంచి పక్కా ఇళ్ల వరకు, ₹30 పెన్షన్ నుంచి ₹4,000 పెన్షన్ వరకు, వంట కష్టాల నుండి దీపం పథకం నుంచి ఆడపడుచుల సాధికారత వరకు, నిరుద్యోగ పరిస్థితుల నుంచి ఐటీ ఉద్యోగాల, విదేశాల్లో సత్తా చాటే వరకు, సీమలో రైతుల సాగునీటి కోసం తల్లడిల్లే పరిస్థితి నుంచి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలతో సిరులు పండించే వరకు, బడుగు బలహీన వర్గాలకు అధికారం అందించిన తొలి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఉద్వేగంతో ప్రకటించారు. అడిగే పరిస్థితి నుంచి బీసీలు శాసించే పరిస్థితికి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం. ఒక వర్గం, ఒక ప్రాంతం అని కాదు. ఏ ప్రాంతమైనా పసుపు జెండా పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని గీత గీసి చెప్పే పరిస్థితి. మనమందరం టీడీపీ రాజకీయ పాఠశాలలో విద్యార్థులమేనని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. నేను నిత్య విద్యార్థిని, ప్రతిరోజు నేర్చుకుని ప్రజలకు ఉపయోగపడతాను. కార్యకర్తలే నాకు ఆయుధాలు.
మీరు నేను కలిస్తే ఆకాశమే హద్దుగా పనిచేయవచ్చు అన్నారు ముఖ్యమంత్రి. పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం, రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం. ప్రతిపక్షంలో అవినీతిపై పోరాడాము, అధికారంలోకి రాగానే అవినీతి రహిత పాలన అందిస్తున్నాము. ప్రజల ఆస్తులు, ప్రజల హక్కులను రక్షణ కల్పించాం, ఇకపైన చేస్తాం. భావి తరాల భవిష్యత్ అవసరమైన పాలసీలు తెచ్చాం. పాజిటివ్ పాలిటిక్స్తో రాజకీయాల్లో విలువలు పెంచిన పార్టీ టీడీపీనే. నేడు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పార్టీల్లో టీడీపీ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులే ఉన్నారంటే అది మన సత్తా, మనది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రయోజనాలకే ఉపయోగించాం. సొంత అవసరాలకు వాడలేదు, వాడము కూడా. అదే టీడీపీ చిత్తశుద్ధి. మన పార్టీ విధానాలు, మన ఆలోచనలు దేశంలో ఇతర పార్టీలకు బ్లూ ప్రింట్గా నిలిచాయని పార్టీ చీఫ్ చంద్రబాబు సగర్వంగా ప్రకటించారు. రాజకీయాల్లో సామాజిక న్యాయం టీడీపీ తెచ్చిన అతిపెద్ద విప్లవం. అట్టడుగు వర్గాలకు రాజకీయ అవకాశాలు ఇచ్చాం. 40 ఏళ్లకు ముందు బీసీలను రాజకీయాల భాగస్వాములను చేశాం. ఇదే టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చింది. మన తర్వాత దేశంలో అన్ని పార్టీలు బీసీలను గుర్తించే పరిస్థితి వచ్చింది. సంస్థాగతంగా దేశంలో బలమైన పార్టీ టీడీపీ. ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి కోటి సభ్యత్వాలను 45 రోజుల్లోనే పూర్తి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోవాలనేది అపోహ మాత్రమే. అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. 4 దశాబ్దాల ప్రయాణంలో అవినీతిపై రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ టీడీపీ. ఉమ్మడి రాష్ట్రంలో 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి విధ్వంస పాలన వరకు రాజీ లేని పోరాటం చేసింది టీడీపీనే. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై టీడీపీ చేసిన పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అదే మన విశ్వసనీయత. వాస్తవాలతో అవినీతిపై పోరాడిన పార్టీ టీడీపీ. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్, వ్యాన్ పిక్, హిందూ లేపాక్షి భూమిపై పోరాడాం. ఓబులాపురం అక్రమ మైనింగ్పై మనము చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు గుర్తించి శిక్షలు వేశాయి. మన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ళ ముందు కనపడుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సస్యశ్యామలమైన రాష్ట్రంలో 5 ఏళ్లు విధ్వంసం సృష్టించిన పాలకులను తరిమికొట్టామని చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా ప్రకటించారు. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ చేసిన అవినీతి మరో ఎత్తు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విధ్వంస పాలకుల స్కాములు లెక్క పెడుతున్నామని, చాలా స్కాములపై ఇప్పటికే విచారణకు ఆదేశించామన్నారు. ఎవరు అవినీతి చేసినా కక్కించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు. ఎన్నికలలో ప్రజలు మనల్ని గెలిపించడమే కాదు, అవినీతి పాలకులను తరిమివేశారు. అక్రమార్కులను శిక్షించే బాధ్యత ప్రజా ప్రభుత్వానికి ఇచ్చారని అంటూ ప్రజా సంపద దోచిన వారిని, గాడి తప్పిన నేతలను, అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. మనం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఏడాది క్రితం రాష్ట్రం అంతటా సంక్షోభం. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బాధ్యతగా స్వీకరించాం. కేంద్ర సహకారంతో ఒక్కో ఇటుక పేర్చుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో వైసీపీని చిత్తుగా ఓడించాక ఏపీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్లో అశాంతి పోయింది. ఎవరు ఏం చేస్తారో అనే అలజడ పోయింది. చీకటి తొలగి భవిష్యత్తుపై ఆశలు చిగురించాయి. ఓట్లేసి గెలిపించిన ప్రజల జీవితాలు బాగు చేస్తామని కడప మహానాడు సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.